ఎండ ఉంది, ఇంకో వైపు అయితే మేఘాలు అయితే వస్తున్నాయండి. హాయ్, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో సాయంత్రం 5:15 అవుతా ఉంది టైం. నేనైతే అలా తిరుగుతున్నా, మా ఊరు పక్కల అయితే వచ్చానమాట. మా వైఫ్ వాళ్ళ ఊరు పక్కల అయితే వచ్చాను. సో ఇక్కడే ఉన్నా చాలా రోజుల నుంచి, తిరుగుతున్నా, బయటికి అయితే వచ్చా. ఎండాకాలం అయితే చాలా గట్టిగా అయితే పడుతూ ఉంది. మొన్న అయితే వాన పడినింది సాయంత్రం పూట, రాత్రి పూట అనుకుంటా. ఈరోజు సాయంత్రం పూట వాన పడుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే ముందర అయితే మేఘాలు అయితే ఉన్నాయి. చూడండి ఎంత ఎక్కువ మేఘాలు అయితే ఉన్నాయి. సో నేనైతే హోప్ చేస్తున్నా వాన రావడం, వాన వస్తే బాగుంటుంది. ఎందుకంటే మామిడికాయల సీజన్ అయితే స్టార్ట్ అయ్యింది. చిన్నవి అయితే మామిడికాయలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. వానలు పడితే కొంచెం పెద్దగా అవుతాయి. సో అలా తిరుగుదాం. ఆ కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గరికి అయితే వెళ్దాము, మీకు చూపిస్తాను. ఇంకా వాన పడుతుందో లేదో చూద్దాము. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇలాగే స్ట్రైట్ వెళ్తే మేము అయితే రాయచోటికి అయితే చేరుకుంటామండి. ఇక్కడ నుంచి రాయచోటి అయితే 10 కిలోమీటర్ అయితే ఉందన్నమాట. సో నేనైతే అలా తిరుగుతున్నాను. కొంచెం ముందర వెళ్ళేసి లెఫ్ట్ లోపల నుంచి అయితే అలా తిరుగుకుని ఇంటికి అయితే వెళ్దాము. సో చాలా ముందరకైతే వచ్చేసినా అనమాట. నేను ఒక 2-3 కిలోమీటర్ ముందరకైతే వచ్చేసినాను. వాన పడేలాగా ఉంది, చినుకులు అయితే పడుతున్నాయి నా మీద. చూడండి, ఆ పక్క ఎండ పడుతూ ఉంది, ఈ పక్క నుంచి అయితే వాన అయితే వస్తూ ఉంది. ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. చాలామంది అయితే ఇక్కడ ఫోటోగ్రఫీస్ కూడా చేసుకుంటారు తెలుసా. ఇక్కడ ఆపి బండ్లు ఆ చెట్లుకి పట్టుకొని, ఆ పూలుకు పెట్టుకొని అయితే వాన స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నేను రిటర్న్ అయితే అవుతా. అక్కడ బస్ స్టాప్ అయితే ఉంది, అక్కడ పోయి నిలబడుకుంటాను నేను. సో లెట్స్ వెయిట్. వాన అయితే వస్తూ ఉంది చూడండి ముందర నుంచి. అయితే అలా రాయచోటి సైడ్ వెళ్తా ఉన్నాను. 2-3 కిలోమీటర్ వెళ్దాం అనుకున్నా. లోపల నుంచి కొండలు ఉన్నాయి కదా, ఆ పక్క నుంచి లోపల నుంచి వెళ్దాం అనుకున్నా. కానీ వాన అయితే స్టార్ట్ అయిపోయిందండి. కాబట్టి నేను మళ్ళీ రిటర్న్ అవుతున్నా ఊరు లోపలికి. సో ఇంకా ముందే ఒక దారి ఉంటుంది అక్కడ వెళ్ళేదానికి. సో అక్కడ నుంచి అయితే కొండ పక్క నుంచి వెళ్దాం. ఇంకా వాన వచ్చే లోపల అయితే ఇంటికి చేరుకుందాం. ఎందుకంటే లేదంటే ఇంకా నేను తడిచిపోతానండి. తడిచిపోతే ఏం ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు తడిచేకి. చూడండి, ఆ పక్క నుంచి వాన వస్తాను. అక్కడైతే చినుకులు పడినాయి నా మీద, ఇక్కడ కూడా పడుతున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. వెళ్ళిపోదాం. వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది అనమాట. డైలీ వ్లాగ్ ఉంటుంది కదా, అది చేసి చాలా రోజులు అయిపోయింది. సో ఆలోచించా ఈరోజు డైలీ వ్లాగ్ అయితే చేద్దాము, మీకు చూపిద్దాం. అలా ఊరు పక్కన ఇంకా వాన వస్తూ ఉండేది చూపిద్దామనేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడ తిరగడం లేదు కాబట్టి నేను మీకు ఏం చూపించలేకపోతున్నాను. అందరూ ఇంటికైతే వెళ్తున్నాను పనులు చేసుకొని. సాయంత్రం వరకు అయితే వెళ్తారు పని చేసేకి. సాయంత్రం అయ్యే ముందు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతారు. సో నేనైతే చెప్తా ఉన్నా, వ్లాగ్ అయితే చేసి చాలా రోజులు అయిపోయింది అనమాట. నేను ఎక్కడ తిరగడం లేదు, లేదంటే ఆ వ్లాగ్ చేసేవాడిని. ఇంకా ఏమంటారు, ఎండలు ఉన్నాయి కాబట్టి నేను బయట వెళ్ళే బుద్ధే కావడం లేదండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయిపోతా ఉంది ఇప్పుడు ఈ వెదర్ అన్నమాట. లెట్స్ గో, ఇంటికైతే వెళ్ళిపోదాం. మేఘాలు అయితే వస్తున్నాయి, స్లోగా చిన్నగా మేఘాలు అయితే వస్తున్నాయి. మొత్తం కవర్ అయితే చేసుకుంటుంది ఇదే. ఈ కొండల పైన అయితే వాన ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది మనకి. సో అంతే అండి, కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెము సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ముందు వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఒక వ్లాగ్ అయితే చేశాను నేను, మదనపల్లిలో గ్రౌండ్స్ ఉన్నాయి కదా,
ఫుట్బాల్ గ్రౌండ్ నార్మల్ గ్రౌండ్స్ పిల్లలు ఆడుకునే పబ్లిక్ ఆడుకునే వాకింగ్ చేసే గ్రౌండ్స్ ఉన్నాయి కదా, అవి అయితే ఒక వీడియో తీశాను, ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. అది ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తానో తెలీదు. సో ఎప్పుడైనా అప్లోడ్ చేస్తే మీరు చూడండి ఖచ్చితంగా. మాటలైతే ఇంకా మాట్లాడుతూనే ఉంటా, చూపిస్తాను నేను మీకు. చూడండి సాయంత్రం అయ్యాకైతే అవుతా ఉంది. ఎంత అవుతుంది టైము? 5:22 అవుతా ఉంది. ఇంకా 1 అవర్ అయితే ఉంది సన్ సెట్ కోసం. అయితే వస్తాను. సో ఈ మేఘాలు చూస్తూ ఉంటే నాకైతే ఎక్కువ వాన పడుతుంది అనిపిస్తూ ఉంది. ఒక 2 గంటలు వాన పడుతుంది అనుకుంటా నేను. పడితే మాకే మంచిదండి. అలా ఈ మేఘాలు అయితే మా ఊరు పక్కన వెళ్తే కూడా మంచిదే. ఇలాగే వెళ్తే మా ఊరికి వెళ్తామన్నమాట. కలిచర్ల ఉంది కదా, తోట కలిచర్ల అవన్నీ. ఊరు పక్కన అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈ కొండ పక్కన వస్తా కదా నేను, ఇప్పుడే కాసేపు ముందు అయితే పాపకైతే తీసుకొని వచ్చిన్నాయి ఈ కొండ పక్కన ఈ రూట్లో. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. పైకి వాన చూసేకి, వాన అయితే ఇంకా ఈ పక్కన రాలేదన్నమాట, ఆ పక్కనే పడుతూ ఉండింది. అక్కడైతే పడుతూ ఉంది. వావ్, అలాగే సన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు సన్ అయితే అసలు కనిపించట్లేదు. మేఘాలు అయితే వచ్చేసినాయి. అల్హమ్దులిల్లాహ్, అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫియా. స్టార్ట్ అయితే అయ్యింది. వాన పడతా ఉంటే ఆ మట్టి వాసన వస్తుంది కదా, అదైతే చాలా అంటే చాలా బాగా ఉంటుందన్నమాట. మట్టి వాసన వచ్చేది. అక్కడ కొంచెం గ్యాప్, అక్కడ కొంచెం గ్యాప్, కానీ వాన పడతామని చూడండి. ఆ స్మెల్ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చుతుంది. అట్ దట్ బ్యూటిఫుల్ సన్సెట్ అండి. ఇందాక టైం ల్యాబ్స్ చూసారు కదా, ఇక్కడైతే వాన పడింది కాబట్టి దాని రేస్ అయితే పడతా ఉంది. చాలా బ్యూటిఫుల్గా అయితే సన్సెట్ అయితే ఉంది నా వెనకాల. ఇంకా చూసేకైతే నాకు ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. కెమెరాలో ఎలా కనిపిస్తుంది అయితే నాకు తెలియదు. వాన అయితే 10 నిమిషాలు ఏమో పడింది, ఇంకా వస్తూనే ఉంది. చినుకులు అయితే పడుతున్నాయి, వాన పడుతూనే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సన్సెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సన్ రైజ్ లాగా ఉంది తెలుసా అది. నాకు సన్సెట్, సన్ రైజ్ అండ్ వర్షాకాలం అంటే చాలా ఇష్టం అండి. లేదంటే కూడా నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ వర్షాకాలంలో. సో కాసేపు ఇక్కడే కూర్చుందాం, ఇంకా ఎంజాయ్ చేద్దాం సన్సెట్ని, మీకు కూడా ఇంకా చూపిద్దాం వాన పడితే. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటా. సో ఇక్కడే కూర్చొని అయితే నేను సన్సెట్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఎక్కడెక్కడ వాన పడతా ఉంది మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఈ పక్క చుట్టుపక్కల ఎక్కడైనా వాన పడిందేమో, మదనపల్లి సైడ్ తెలియదు, ఇంకా నేను ఫోన్ అయితే చేయలేదు. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చండి మీరు. ఇక్కడ ఎండాకాలం ఎలా ఉంది, లేదంటే వర్షాకాలం పడతా ఉందా, వర్షం పడతా ఉందా లేదా అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు అనమాట. ఇంకా బ్యూటిఫుల్ సన్సెట్ని ఎంజాయ్ చేయండి.
బార్బీక్యూ అయితే రెడీ చేస్తున్నాం అనమాట. ఫైర్ అయితే అంటించాము. చూడండి పాప కూడా పోయి అట్లా ఫైర్ అంటిస్తుందంట. వావ్. సో టైం అయితే 7:30 అవుతుంది. 8 o'clock అలా స్టార్ట్ అయితే చేద్దాము. వాన వచ్చేలాగా ఉంది. గాలి అయితే ఎక్కువ వస్తూ ఉంది. ఇప్పుడు వరకు గాలి లేదు. కొంచెం అయితే మేము చూడండి ఇలా చేసామన్నమాట. చికెన్ అయితే లోపల ప్రిపేర్ చేస్తున్నారు. వచ్చేస్తే మొత్తం వేస్ట్. ఇంకా వాన వచ్చే లోపల कैसा ऐसे रख देना का ना. हाँ ऐसे रखो हवा कर. 2-3 కడ్డీలన్నా తిందామనేసి ఫాస్ట్గా పెట్టేసి నేను. ये प्लेट भी थकने आई है. हाथ तो लगी पूरी. लगाना. आगा बारिश आ गया. माँ बटर देख, बटर गिरा के दे. बता. थंडर स्टॉर्म అయితే అవుతా ఉంది అక్కడ. లైట్నింగ్. अब जलता है अच्छा. कर्मा देख के हाँ. 6 माइनस में भी खाती है. मियां आओ पलटेंगे. సో నైట్ 12 అయితే అవుతా ఉంది. పాప అయితే నిద్రపోయింది. సో మేము కూడా అయితే నిద్రపోదామండి. సో మేము ప్రిపేర్ చేసినాం కదా, చికెన్ ప్రిపేర్ చేసిన తర్వాత వాన అయితే రాలేదు. వచ్చేలాగే ఉండింది కానీ వాన రాలేదన్నమాట. వాన రాలేదు కాబట్టి డిన్నర్ కూడా అక్కడే ప్రిపేర్ చేసినాము. రోటీ అండ్ అది క్యాబేజ్ కర్రీ ఉంటుంది కదా, అది అక్కడే ప్రిపేర్ చేసినాము. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉండిందండి. సో అంతే అండి ఈరోజు వ్లాగ్లో. ఐ హోప్ మీకు ఈ చిన్న వ్లాగ్, పెద్ద వ్లాగ్ ఏదైనా మీరు అనుకోవచ్చు, వానా వ్లాగ్ ఏదైనా మీరు డైలీ వ్లాగ్, రొటీన్ వ్లాగ్ ఏదైనా మీరు అనుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో. ఉంటా. బాయ్.